నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. అండ్ దీనిలో ఇంపార్టెన్స్ ఏంటంటే ఉత్తరాఖండ్ సీఎం అయినటువంటి పుష్కర్ సింగ్ ధామీ గారు ఈ ఒక క్యాంపెయినింగ్ అనేది తీసుకొని వచ్చారు. సో ఈ క్యాంపెయినింగ్ ఎందుకోసం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం మీద కూడా డ్రగ్ అనేది ఉండకూడదు అండ్ డ్రగ్ క్యాంపెయినింగ్ అనమాట. అగైనెస్ట్ డ్రగ్ క్యాంపెయినింగ్ అనేది ధామీ గారు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీన్ని అసలు ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి విషయంగా ఎవరు స్టార్ట్ చేశారంటే డెహ్రాడూన్లో ఉన్నటువంటి భారతీయ జన యువ మోర్చా మెట్రోపాలిటన్ డెహ్రాడూన్ అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ లాగా అనమాట. వాళ్ళు ఇటువంటి ఆందోళన అనేది తీసుకొని రావడం ద్వారా దాన్ని ఉత్తరాఖండ్ సీఎం అయినటువంటి ధామీ గారు ధామీ అగైనెస్ట్ డ్రగ్ క్యాంపెయిన్ అనేటువంటి ప్రత్యేక క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ క్యాంపెయినింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా ఈ యొక్క ధామీ అగైనెస్ట్ డ్రగ్ క్యాంపెయిన్ అనేటువంటి క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు జరిగేటువంటి అబ్యూజ్ని తొలగించడం అంటే నిర్మూలించడం, డ్రగ్ యూజెస్ ద్వారా వచ్చేటువంటి ప్రమాదాలు అండ్ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మూలించడం ఒకటి. అండ్ హెల్దీగా ఉండేటువంటి సొసైటీ పరంగా అందరి ఆరోగ్యాన్ని హెల్దీగా మార్చడం కోసం దాంతోపాటు డ్రగ్ ఫ్రీ సొసైటీగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉండాలి అని భావిస్తున్నారనమాట. ఎప్పటికల్లా అంటే 2025 కల్లా. అండ్ ఈ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక లక్ష్యంగా తీసుకుంది. ఏ విధంగా అంటే 2025 టైం కల్లా ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది డ్రగ్స్ ఫ్రీ ఉత్తరాఖండ్గా ఉండాలి అని భావిస్తూ ఉన్నారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక మీటింగ్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. ఎక్కడ అంటే దుబాయ్లో. సో దుబాయ్లో జరిగినటువంటి ఈ మీటింగ్ అండ్ ఈ సమ్మిట్ యొక్క పేరేంటంటే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది, దానికి అటెండ్ అయ్యారనమాట. అండ్ ఈ యొక్క మీటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క మీటింగ్ ఎప్పటి నుంచి అంటే 2013 నుంచి కూడా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది నిర్వహిస్తూ వస్తున్నారు. అండ్ దీనిలో చాలా ప్రాంతాల నుంచి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల యొక్క లీడర్స్, పాలసీ మేకర్స్ అండ్ కొంతమంది ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో, ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చర్చిస్తారనమాట. అండ్ పిఎం మోడీ గారు అయితే ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడానికి దుబాయ్ దాకా వెళ్ళారు. అండ్ దాంతోపాటు దుబాయ్లో ఉన్నటువంటి అబుదాబిలో ఒక టెంపుల్ ఇనాగరేషన్కి కూడా వెళ్ళారు. అండ్ ఇక్కడ టెంపుల్ ఏంటంటే యుఏఈ యొక్క ఫస్ట్ ట్రెడిషనల్ స్టోన్ టెంపుల్ అనమాట. దాని యొక్క ఇనాగరేషన్ మీటింగ్ కోసం కూడా అటెండ్ అవబోతున్నారు మోడీ గారు. అండ్ ఇదేంటంటే బిఏపిఎస్కి చెందినటువంటి హిందూ మందిర్ అనమాట. ఎక్కడ అంటే అబుదాబిలో. బిఏపిఎస్ అంటే ఏం లేదండి, బొచ్చన్ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ. అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ లాంటిది అనమాట. వాళ్ళ తరపున ఏర్పాటు చేసినటువంటి ఒక హిందూ మందిరాన్ని ఇనాగరేట్ చేయడానికి మన మోడీ గారు అబుదాబికి వెళ్ళడం జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ని కూడా దుబాయ్లో అటెండ్ చేయబోతున్నారు. దివ్య కళా మేళా. సో దివ్య కళా మేళా 2024 సంబంధించినటువంటి మేళా ఏదైతే ఉందో అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అగర్తలా అనమాట. త్రిపుర యొక్క ప్లేస్, త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి అగర్తలాలో ఈ యొక్క మేళా అనేది నిర్వహించబోతున్నారు. అసలు ఈ దివ్య కళా మేళా అనేది ఎవ్రీ ఇయర్ కూడా దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో 2023 సంవత్సరానికి చెందినప్పుడు నియర్లీ ఒక 12 ప్లేసెస్లో కూడా 2023 టైంలో నిర్వహించడం జరిగింది ఈ దివ్య కళా మేళా అనేది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో అసలు ఈ దివ్య కళా మేళా అనేది ఫిబ్రవరి 6 నుంచి 11వ తారీఖు వరకు కూడా అగర్తలాలో ఉన్నటువంటి ఒక చిల్డ్రన్స్ పార్క్లో ఈ యొక్క దివ్య కళా మేళా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ దివ్య కళా మేళా యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ దివ్య కళా మేళాలో దివ్యాంగ జనులు ఎవరైతే ఉంటారో అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆర్థిక సాధికారత కోసం ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ దివ్యాంగజన్ అంటే డిజబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ అనమాట. అండ్ దీనిలో ఏం చేస్తూ ఉంటారంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులైన అండ్ వాళ్ళ యొక్క నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క నైపుణ్యాలని అక్కడ మార్కెటింగ్ చేసుకోవడానికి లేదా అక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి కళాకృతులైన అండ్ వాళ్ళ టాలెంట్కి తగ్గిన విషయాలు ఏవైతే వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ప్రదర్శించడానికి ఇది ఒక పెద్ద వేదికగా ఉపయోగపడబోతుంది. అందుకనే దివ్య కళా మేళాగా దాని పేరు అనేది ఇచ్చారు.
అండ్ దీన్ని ఇటువంటి ఇనిషియేటివ్ని తీసుకొని రావడానికి ఎవరెవరు వర్క్ చేస్తున్నారు దీనికోసం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, అంటే మన దివ్యాంగులకి కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్. అండ్ దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, వీళ్ళు నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్స్ వారి సహాయంతో ఈ యొక్క డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళనమాట. నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే దివ్యాంగుల యొక్క ఆర్థికాభివృద్ధి కోసం తోడ్పడేటువంటి ఒక రెగ్యులేటర్ విభాగం. వాళ్ళు ఈ దివ్య కళా మేళా అనేటువంటి ఈవెంట్ని ఎవ్రీ ఇయర్ చాలా చోట్ల ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు 2024లో త్రిపుర యొక్క అగర్తలాలో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నారు అనమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని శ్రీ రతన్ లాల్ నాథ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన మినిస్ట్రీ ఆఫ్ పవర్కి చెందినటువంటి వ్యక్తి అనమాట ఆ రాష్ట్రంలో. సో ఆయన ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్ చేసి ఇనాగ్రేషన్ ఫంక్షన్ అనేది నిర్వహించారు. సో ఇది ప్రత్యేకంగా దివ్యాంగుల యొక్క నైపుణ్యాలను బయటకు తీసుకొని రావడం కోసం, వాళ్ళకి ఆర్థిక లభ్యత కలిగే విధంగా వాళ్ళ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక ఈవెంట్ లాగా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈడీసీఐఎల్ విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు మన కేంద్ర విద్యాశాఖ మంత్రి. సో కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఈడీసీఐఎల్ విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారంటే ఫిబ్రవరి 6వ తారీఖున న్యూఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో న్యూస్ కవరేజ్, ఇవన్నీ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క రిపోర్ట్స్ అనమాట. అందుకని మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఇనాగ్రేట్ చేశారు అండ్ ఈ యొక్క ప్రతి కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అండ్ ఈ ఈడీసీఎల్ విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి కూడా చదువుకోవడానికి అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది లభించటం లేదు, సరైన అవకాశాలు కలగడం లేదు. వాళ్ళందరికీ కూడా క్వాలిటీతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందాలి అని, దాంతోపాటు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి కూడా సీట్ దొరకడం అండ్ వాళ్ళు చదువుకునేటువంటి అవకాశం అనేది లభించాలి అని ఈ యొక్క విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే ఎకానమికల్లీ బ్యాక్వర్డ్గా ఉండేటువంటి గ్రూప్స్లో ఉండేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇనిషియేటివ్ అనేది బెటర్గా ఉపయోగపడబోతుంది. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకొని రాబోతున్నారు. ఏ విధంగా ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్ అవుతుందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నారు. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏం లేదు, కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి లైక్ విప్రో, మైక్రోసాఫ్ట్, ఇట్లాంటి సంస్థలు, కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క లాభాల్లో, వాళ్ళ సంస్థాగత లాభాల్లో కొంత అమౌంట్ అనేది డొనేషన్స్ లాగా ప్రజల కోసం, సమాజం కోసం వినియోగిస్తారన్నమాట. అది వాళ్ళ యొక్క లాభాల్లో 2 నుండి 6% ఇటువంటి మంచి పనుల కోసం, అది కూడా సొసైటీ కోసం వినియోగించాలని ఈ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని వచ్చారు. సో ఇట్లాంటి పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క అమౌంట్లో, అంటే వాళ్ళ యొక్క లాభాల్లో 2 నుండి 6% డబ్బులు ఏవైతే ఉంటాయో అటువంటివి ఇలా పేద పిల్లలకి చదువు చెప్పించే విషయాల్లో, లేదా ఎవరికైనా స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం అండ్ మహిళలకి చేయూత కలిగించేటువంటి ప్రోగ్రామ్స్కి అమౌంట్ అనేది డొనేట్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలకి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అనేది ఇస్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా ఇటువంటి అమౌంట్ అనేది ఈ ప్రోగ్రామ్కి ఇచ్చే విధంగా చేస్తూ ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ యొక్క విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి తీసుకొని రానున్నారు. సో బీహార్ యొక్క న్యూస్ అనమాట. బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు ఒక డివైస్ లాంచ్ చేయడం జరిగింది. ఆ డివైస్ పేరేంటంటే నితీష్ అనమాట. ఆ నితీష్ అనేటువంటి డివైస్ ఏదైతే ఉందో అది ఫార్మర్స్ కోసం తీసుకొచ్చినటువంటి డివైస్. అండ్ ఎస్పెషల్లీ బీహార్ రాష్ట్రంలో విపత్తు నిర్వహణ కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ దాంతోపాటు ఐఐటి పాట్నా వారు కలిసి ఒక పెండెంట్ షేప్లో ఉండేటువంటి డివైస్ని తయారు చేయడం జరిగింది. ఆ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ యొక్క పేరు వచ్చేసి నితీష్ అనమాట. అండ్ ఈ యొక్క డివైస్ అనేది వాయిస్ మెసేజెస్ ద్వారా అలర్ట్ చేస్తుంది ఫార్మర్స్ని. ఎటువంటి వాయిస్ మెసేజెస్ ఇస్తుందంటే ఎప్పుడన్నా మెరుపులు కానీ, వరదలు కానీ, వేడి వడగాలులు కానీ, లేదా చల్లటి గాలులైనా ఇటువంటివన్నీ వస్తున్నాయి అన్నప్పుడు ముందుగానే
రైతులని అలర్ట్ చేస్తుంది అనమాట వాయిస్ మెసేజ్ ద్వారా. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పంటని కాపాడుకోవడానికి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ యొక్క డివైస్ అనేది ఉపయోగపడబోతుంది అనమాట. అండ్ ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో సీఎం నితీష్ కుమార్ గారు డివైస్ని పాట్నాలో విడుదల చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా దాన్ని ప్రకృతి విపత్తుల్ని తట్టుకునే విధంగా ముందుగానే తెలిసినప్పుడు మన రక్షణ చర్యలనే ముందుగా చేయగలుగుతాం అనమాట. అందుకోసమే ఈ నితీష్ అనేటువంటి డివైస్ని బీహార్ సీఎం నితీష్ గారు యొక్క డివైస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఎవరి యొక్క సహకారం అంటే ఐఐటి పాట్నా అండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి సహాయంతో ఇటువంటి డివైస్ని నితీష్ అనేటువంటి డివైస్ని డిజైన్ చేయడం జరిగింది. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉల్లాస్ మేళాని స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ ఉల్లాస్ మేళా అంటే ఏంటి అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు మన కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే విద్యాశాఖ మంత్రి అనమాట. ఆయన 2 రోజుల పాటు జరిగేటువంటి ఉల్లాస్ మేళాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే ఇది జరిగింది మీటింగ్ ఫిబ్రవరి 7-8 తారీఖుల్లో న్యూఢిల్లీలో ఉన్నటువంటి బాల్ భవన్, నేషనల్ బాల్ భవన్లో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది జరిగింది. అండ్ ఈ యొక్క ఉల్లాస్ మేళా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఉల్లాస్ అంటే ఏం లేదండి, అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడమే ఈ ఉల్లాస్ అనేటువంటి ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ యొక్క మీటింగ్ అనేది అంటే ఇటువంటి ప్రోగ్రామింగ్ అనేది ఎవరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్ ఎందుకోసం అంటే అక్షరాస్యతని పెంపొందించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇటువంటి ఉల్లాస్ మేళా అనేటువంటి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటారనమాట. అది కూడా ఏ విధంగా అంటే ఫిబ్రవరి 6-7 తారీఖుల్లో కొన్ని నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, యాక్టివిటీస్ అనేవి క్రియేట్ చేయడం ద్వారా నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా అండ్ దీనికి ఏ యొక్క ఇనిషియేటివ్ అనేది బాగా తీసుకుంటారంటే మనకున్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ప్రతి ఒక్కరికి కూడా విద్యని అందుబాటులోకి తీసుకొని రావడం, బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం ఈ యొక్క ఉల్లాస్ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అనమాట. అసలు బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఎటువంటిది, ఏ విధమైనది ఉంటుందంటే మనకి ఫండమెంటల్స్ ఉండేటువంటి లిటరసీ అంటే బేసిక్గా వాళ్ళు కూడా నేర్చుకోలేనటువంటి స్థితి అనమాట. బేసిక్గా చదువు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బేసిక్ లిటరసీ నేర్పించడం అండ్ డిజిటల్ లిటరసీని నేర్పించడం ఒకటి. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థికంగా ఏవైతే చిన్న చిన్న డబ్బు లెక్కలు లాంటివి నేర్చుకోవాల్సి ఉంటుందో అటువంటివి నేర్పించడం. ఏ ఏజ్ వాళ్ళకైనా అన్ని వయసుల వారికి అటువంటి డిజిటల్ లిటరసీ అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్ లిటరసీ ఒకటి. హెల్త్ కేర్ పరంగా ఏ విధంగా ఉండాలి, చైల్డ్ కేర్ పరంగా ఏ విధంగా ఉండాలి అండ్ కొన్ని రకాలైనటువంటి అవగాహన విషయాలు అంటే సొసైటీ పరంగా బయట జరుగుతున్న విషయాల్ని ఎలా అర్థం చేసుకోవాలని సమాజంలో అన్ని విభాగాలు అన్ని వయసుల వారికి తెలిసేలా చేయడం కోసమే ఈ ఉల్లాస్ మేళా అనేది నిర్వహిస్తూ ఉంటారు అనమాట. ఇలా ఉల్లాస్ మేళా ద్వారా ఏంటంటే ప్రజల్లో చదువు రాని వారికి కూడా కొంత చదువు నేర్పించి వాళ్ళకి సొసైటీ పట్ల అండ్ వాళ్ళ యొక్క జీవితం పట్ల అవగాహన అనేది కల్పిస్తూ ఉంటారు. అదే ఉల్లాస్ మేళా యొక్క ఇంపార్టెన్స్. సో ఇప్పుడైతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉల్లాస్ మేళా అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ బాల్ భవన్లో ఈ యొక్క మీటింగ్ అనేది 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.